దేశం కోసం ధర్మం కోసం హిందువులు అంటే ఎవరని చెప్తారు మీరు? భారత్ మాతాకి జై అనే ప్రతి ఒక్కరు జియోగ్రఫికల్లీ హిందూ. జై శ్రీరామ్ అని అనే ప్రతి ఒక్కరు ప్రౌడ్ హిందూ. అంటే జై శ్రీరామ్ ఒకవేళ అనకపోతే హిందువులు కాదంటారా? అందరు అంటారు, అసలు ఆ క్వశ్చన్కి ఎరైజ్ కాదు. ఎందుకంటే ఎవరైనా అంటే హర హర మహాదేవ్ అనొచ్చు, జై శ్రీరామ్ అనొచ్చు, సీతాపతి రామచంద్ర. ఇప్పుడు నా గుండెల్లో అందరి దేవుళ్ళు ఉన్నారు, నేను అందరినీ పూజిస్తాను, అందరినీ మొక్కుతాను. నేను జై శ్రీరామ్ అనకపోతే నేను హిందువుని కాదా? మీరు ఏదో ఒకటి అంటారండి జై శ్రీరామ్ అంటే మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, నేను చాలా ఇంటర్వ్యూలో చూసిన. నేను లెట్ మీ ఆన్సర్. మీరు శివ ఆరాధన చేస్తారు, లేదా వెంకటేశ్వర ఆరాధన చేస్తారు, లేదా అమ్మవారి ఉపాసన చేస్తారు. మీరు తిరుపతి పోయి గోవింద గోవింద అన్నా కూడా మీరు హిందువే. మీరు కాశీ పోయి హర హర మహాదేవ్ అన్నా మీరు హిందువే. భారత్ మాతాకి జై అన్నా కూడా శాక్త సాంప్రదాయంగా మీరు హిందువే. నేను ఇవి ఏవి అన్నాను, నేను నాస్తికుడిని, చార్వాక్ సిద్ధాంతం కూడా హిందుత్వమే. సో మీరు ఏమన్నా కూడా ఏమనుకున్నా కూడా హిందుత్వమే. దట్ ఈస్ వాట్ ఏ హిందుత్వ ఇస్. కేవలం బీజేపీ మోస్ట్ ఇన్క్లూజివ్, మోస్ట్ యూనివర్సల్ పాత్ ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో అది హిందుత్వం మాత్రమే. దాన్ని సనాతన ధర్మం అని కూడా అంటారు. ఎడారి మతాలు ఏవైతే ఉంటాయో, అబ్రహామిక్ మతాలు, ఇవి క్లోజ్డ్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక కుకూన్లో ఉంటుంది, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళ రిలీజియన్ నడుస్తుంది, ఒక సెట్ ఆఫ్ గాడ్స్, ఒక సెట్ ఆఫ్ ప్రొఫెట్స్తో వాళ్ళ రిలీజియన్ నడుస్తుంది. కాబట్టి వాటికి సనాతన ధర్మానికి కంపారిజన్ లేదు. ఇది ఒక యూనివర్సల్ అండ్ మోస్ట్ ఇన్క్లూజివ్ సొసైటీ. ఓకే, ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు కేవలం బీజేపీ పార్టీలో ఉన్నోళ్ళే హిందువులుగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చాలా చూస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, దీనికి ఏం చెప్తారు? ఇలా అట్లేం లేదండి. వేరే పార్టీల వాళ్ళందరూ కూడా తిరుపతి వెళ్తారు, వాళ్ళు కూడా మొక్కులు తీర్చుకుంటారు. ఆ నేరేటివ్ని సెట్ చేసింది యాంటీ బీజేపీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే. మేము ఎప్పుడూ అట్లాను. ఆన్ దాట్ నోట్, భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీ నుంచి వచ్చిన లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. అంటే మీరు అంటున్నారు కదా జై శ్రీరామ్ అంటేనే హిందువులు అంటున్నారు కదా, మరి పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా జై శ్రీరామ్ అనకపోతే వీళ్ళు హిందువులు కాదు అనేటట్టుగా బట్టగాల్చి మీదేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నారు కదా రాష్ట్రంలో. మీరు భారత్ మాతాకి జై అనండి. నేను భారత్ మాతాకి జై కూడానా, నేను వందే మాత్రం కూడానా, నేను జై శ్రీరామ్ కూడానా అని అంటే అప్పుడు కొంచెం ఏదో తేడా ఉంది అని. అంటే అంటేనే హిందువులు అని ఎట్లా అంటారు? మీరు భారత్ మాతాకి జై అనండి. సరే, మీరు జై శ్రీరామ్ అనకండి, భారత్ మాతాకి జై అనండి. ఓకే, అంటే మీకు దేశం ఇష్టం లేదు, మీకు ధర్మం ఇష్టం లేదు. సరే, ధర్మానికి వెన్నుపోటు ఓడుస్తున్నారు, పోయినా పర్లేదు, దేశం పట్లనన్నా మీకు అభిమానం ఉంది అని తెలుసుకోవాలి అంటే భారత్ మాతాకి జై అనండి. అది కూడా అన్నారు అనుకో, అప్పుడు సెకండ్ దేశం కోసం, ధర్మం కోసం దేశాన్ని రక్షిస్తున్నది ఎవరంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందూ ఒప్పుకుంటారు కదా. ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క భారతీయుడు దేశం, ప్రతి ఒక్క భారతీయుడు అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని కోట్ల మంది ఇప్పుడు భారతీయులు, మనం ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అందరూ, ఇప్పుడు అందరిలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కదా. సో దీనికి ఎట్లా చెప్తారు? అందరూ అంటున్నారు కదా దేశం కోసం, ధర్మం కోసం రక్షించబడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా హిందువులే అని అంటున్నప్పుడు, సో అందులో మళ్ళీ ఒక భారతీయులు, సో మరి దాన్ని ఎట్లా చూస్తారు? వందే మాతరం గానం వస్తుంటే కూర్చొని ఉండేవాడు భారతీయుడా? ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి, చెప్పండి. భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అని మాట్లాడే ఒక పాస్టర్, వాడు భారతీయుడా? భారత్ మాతకి జై అని నేను అనను, వందే మాతరం అని కూడా నేను పాడను అని అనేవాడు భారతీయుడా? మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. అంటే నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నట్టయితే నేను ఆన్సర్ చెప్తా, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి నా ఆన్సర్లే మీరు క్వశ్చన్. ఎందుకంటే మీ క్వశ్చన్లో క్లారిటీ లేదు. ఎస్, మీరు ఎందుకంటే క్లారిటీ ఉన్నది లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు హిందుత్వాన్ని ఏమంటారు, మీరు ఇక్కడ హిందూని గిల్టీ ఫీల్ అయ్యేలాగా మౌల్డ్ చేస్తారు. ఐఎమ్ ఏ హిందూ, డజంట్ మ్యాటర్. పాయింట్ వినండి. ఎవరైతే అక్కడ జాతీయ గానం వస్తుంటే నిలబడరో వాళ్ళు భారతీయులు కాదు. అది స్టాండర్డ్ లైన్. ఆ లైన్ ని మీరు ఎందుకు వైట్ వాష్ చేసే ప్రయత్నం? ఎస్, మీరు అన్నది పర్ఫెక్ట్, నేను దానికి అగ్రి. సో అనని వాళ్ళు అని అంటే ఎవరు అనేది మీకు క్లియర్గా తెలుసు, సమాజానికి కూడా తెలుసు. బట్ నాకు క్వశ్చన్ ఏంటంటే, మీరు మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక మాట చెప్పారు, మతం మారిన వాళ్ళు ఏంది మాజీ హిందువులు అని చెప్పేసి కూడా మీరు మాట్లాడారు. వాళ్ళు ఎవరు అని అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడారు. సో మతం మారిన వాళ్ళు అని మీరు ఎట్లా చెప్పారు, దాన్ని ఎట్లా చెప్పారు మీరు దాన్ని? ఇలా 2 పాయింట్స్లో, ఒకటి సైంటిఫికల్లీ డిఎన్ఏ చెక్ చేయండి. భారతదేశంలో ఉన్న ముస్లింలది, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్ల డిఎన్ఏ. చాలా పెద్ద కాంట్రవర్సీ మాట ఇది యాక్చువల్గా. మీరు నన్ను ఫినిష్ చేయముందే ఇంటరప్ట్ చేస్తే మీరు కాంట్రవర్సీ ఎట్లయితే, నేను ఫినిష్ చేసిన తర్వాత మీరు దాన్ని ఎడిట్ చేసుకుంటే మీకు కాంట్రవర్సీ. సో ఐఎమ్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ టు మేక్ ఇట్ కాంట్రవర్సీ, యు ఆర్ ఇంటరప్టింగ్. ఓకే, సి ఇక్కడ
భారతదేశంలో ఉన్న ముస్లింలది క్రిస్టియన్ల డిఎన్ఏ హిందువులతో మ్యాచ్ అవుతుంది. ఏ ముస్లిం కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళది అరబ్ ఉన్న ముస్లింలతో మ్యాచ్ కాదు. ఈవెన్ మీరు చూసుకుంటే 20 to 30% వాళ్ళతో మ్యాచ్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళతోని 70 to 80% మ్యాచ్ అవుతుంది. ఆన్ దాట్ నోట్ భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఇస్లామిక్ దురాక్రాంతాలు ఎవరైతే బందిపోటు దొంగల్లాగా వచ్చిండ్రో, మొఘలులు కానీ, తుర్కులు కానీ, ఆఫ్ఘన్లు కానీ, హిస్టరీ మీరు చూస్తే వాళ్ళు భారతదేశానికి బందిపోటు దొంగలుగా వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మహిళలు రాలేదు. ఇక్కడ ఉన్న మగవాళ్ళని చంపేసి వాళ్ళ మహిళలను చెరబట్టి వాళ్ళ పిల్లల్ని బలవంతంగా మతం మార్చడం వల్ల భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింలుగా మారిండ్రు. ఇది హిస్టరీ. ఓకే. సో ఏమాత్రం హిస్టరీని మీరు చూసినా కూడా మీకు ఇది తెలిసిపోతుంది. క్రిస్టియన్స్ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఫెమైన్ క్రియేట్ చేసి, అంటే ఆర్టిఫిషియల్గా కరువును సృష్టించి చర్చిలు ఏం చేసిండో చూడండి. చర్చిలు రాసిన రికార్డ్స్లో చూడండి. మీరు బ్రిటిష్ లైబ్రరీలో ఇవన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి. నేను వెళ్ళి చదివిన రీసెంట్గా. నేను యూఎస్ నుంచి వెళ్ళి ఇండియా వచ్చే టైప్లో ఒక 1 day లే ఆఫ్ ఉన్నప్పుడు నేను అక్కడ లైబ్రరీలో చదివి చూసిన పాయింట్స్ ఇవి. చర్చిలు ఆర్టిఫిషియల్గా ఫెమైన్ క్రియేట్ చేసి పిల్లలు ఆకలి బాధతో ఏడుస్తుంటే అప్పుడు పాస్టర్ వచ్చి మీ పిల్లలు ఏడుస్తున్నారు, మీకు జీసస్ బియ్యం బస్తా ఇచ్చిండు అని చెప్పంగానే ఆకలితో ఉన్నవాడికి ఆ బియ్యం బస్తాను చూడంగానే నీ పేరు జనార్దన్ కాదు, ఇక నుంచి నీ పేరు జాన్సన్ అని చెప్పిన తర్వాత వాడు జాన్సన్గా పేరు మార్చుకుంటాడా, ఆకలి కోసం ఆగిపోతాడా? సో ఆకలి తీర్చుకోవడం కోసం జనార్దన్ జాన్సన్గా మారిండు. ఆన్ దాట్ నోట్ భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా బియ్యం బస్తాకి మతం మారిన వాళ్ళు, వాళ్ళనే రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఓకే. అంటే అందుకనే మీరు వీళ్ళు మతం, అంటే మీరు చెప్పిన దానికి మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దానికి ఇదే కరెక్ట్ ఆన్సర్ అంటారా? ఏం మాట్లాడినా? అదే ఇప్పుడు చెప్పినా కదా, ఒక క్వశ్చన్ ఇందాక అడిగిన దానికి కదా మీరు సమాధానం చెప్పింది. అదే మతం మారిన వాళ్ళు మాజీ హిందువులు అని చెప్పి అన్నారు కదా. భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా మాజీ హిందువులు, వాళ్ళ యాన్సిస్టర్స్ అందరూ హిందువులే. ఓకే. సో ఇది 100% కరెక్ట్ అనేది. దానికి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఒప్పుకుంటారు. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ డిబేట్కి రమ్మను, ముస్లిమ్స్ క్రిస్టియన్సే ఒప్పుకుంటారు, మీరు ఒప్పుకుంటలేరు. మీకు న్యూస్ కావాలి, కాంట్రవర్సీ కావాలి, వాళ్ళకు ఫ్యాక్ట్ తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్. ఎందుకండి చాలా మంది మీరు స్పందిస్తలేరనా, లేకపోతే మీరు అంటున్నారు కదా ఇప్పుడు మాకు న్యూస్ కావాలని చెప్పేసి. మంతినిలో చాలా మంది ముస్లిమ్స్ మౌలవీల దగ్గరికి వెళ్ళండి, రాగి పలకల మీద వాళ్ళ గోత్రనామాలు వాళ్ళవి అన్ని లిస్ట్ ఉంటాయి మౌలవీల దగ్గర. అది ముల్లాలే చాలా మంది చెప్తారు. ఎప్పుడైనా భారతదేశంలో ఒక మంచి అంబియన్స్ వచ్చి హిందువులు కుల ప్రాంత భాషకు అతీతంగా భారతీయులుగా, హిందువులుగా జీవించే లాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయినప్పుడు చాలామంది ముస్లింలు గర్వాప్సి కావడానికి, క్రిస్టియన్స్ గర్వాప్సి కావడానికి రెడీగా ఉన్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏముంటుంది అంటే, మేము వస్తే ఏ కులంలోకి రావాలి, ఓకే, మమ్మల్ని ఏ కులం లేస్తారు అనే దాంతో ఆగిపోతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.